టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా గ్రూప్ స్టేజ్‌ని దాటింది. ఈ గ్రూప్ స్టేజ్‌లో మొత్తం 4 మ్యాచ్‌లు ఆడింది. 4 మ్యాచ్‌ల్లోని ఫస్ట్ బ్యాటింగ్ ఆడింది. ఫస్ట్ మ్యాచ్ యూఎస్ పైన 29 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో మనకి యూఎస్ టఫ్ ఫైట్ ఇచ్చింది. అండ్ ఆ వికెట్ కూడా మంచి ట్రిక్కీ వికెట్. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. అండ్ సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి నమీబియాతో ఆడింది ఢిల్లీలో. ఈ మ్యాచ్ లో కూడా అంత ఈజీ వికెట్ ఏం రాలేదు. టఫ్ వికెట్ వచ్చింది. ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మెరుపు ఇన్నింగ్స్ తో ఇండియాకి మంచి టోటల్ వచ్చింది. అండ్ ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యాకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. 93 పరుగుల తేడాతో నమీబియాని ఇండియా ఓడించింది. ఈ వికెట్ కొంచెం పర్లేదు ఫస్ట్ వికెట్ తో పోల్చుకుంటే. కానీ నెక్స్ట్ మ్యాచ్ చూసారా, కొలంబోలో జరిగిన మ్యాచ్, ప్రేమదాస స్టేడియం. ఆ స్టేడియం గురించి మనకు తెలుసు, స్లో వికెట్ అది. ఆ వికెట్ పైన ఆడి కూడా మన వాళ్ళు 175 కొట్టారు. అండ్ ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడాడని చెప్పాలి. అసలు శ్రీలంకలో ఆడుతున్నాడా లేకపోతే ఉప్పల్ స్టేడియంలో ఆడుతున్నాడా అన్నట్టు ఆడాడు. ఒంటి చేత్తో గెలిపించేశాడని చెప్పొచ్చు. అండ్ ఈ మ్యాచ్ లో కూడా అంత ఈజీ వికెట్ ఏం రాలేదు. బ్యాట్స్మెన్లు మాక్సిమం స్ట్రైక్ అయ్యారు. కానీ దూబే ఒక్కడ మాత్రం చాలా హార్డ్ హిట్టింగ్ చేసి 200+ స్ట్రైక్ రేట్ తో 60 ఆడ్ రన్స్ చేశాడు. ఇది మామూలు విషయం కాదు. బ్యాట్స్మెన్ ఎంత స్ట్రగుల్ అయ్యారో బాల్ టైం చేయడానికి. కానీ దూబే మాత్రం తన పవర్ చూపించాడు. అండ్ బౌలింగ్ లో కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. అండ్ ఈ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ టాస్ ముందు చెప్పాడు, ఇప్పటి వరకు 3 మ్యాచ్ల్లో ముగ్గురు డిఫరెంట్ ప్లేయర్స్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విన్ అయ్యారని చెప్పి కై అన్నాడు. ఈ మ్యాచ్ లో కూడా డిఫరెంట్ ప్లేయర్ విన్ అవ్వాలి అని చెప్పాడు టాస్ టైంలో. ఈ రోజు అదే జరిగింది. శివన్ దుబేకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. వాట్ ఎవర్, ఈ జర్నీ అయితే ఈజీగా అయితే సాగలేదు. రోలర్ కోస్టర్ రైడ్ అని చెప్పాలి. రోలర్ కోస్టర్ అనకూడదు, మొత్తం ట్రిక్కీ పిచ్లు, టఫ్ పిచ్లే వచ్చినాయి. ఇంత టఫ్ ఫేస్ ని దాటారంటే సూపర్ 8 లో ఎంత పెద్ద ఛాలెంజ్ నైనా ఎదుర్కోగలరు. మన బాయ్స్ చాలా బాగా ఆడారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సత్తాన్ని చాటుకున్నారు. ఇంకా అభిషేక్ శర్మ అంటారా, ఖచ్చితంగా చెప్తున్నాను సూపర్ 8 లో బాగా పర్ఫామ్ చేస్తాడు. ఏదైతే ఏంటి, ఘనంగా గ్రూప్ స్టేజ్ ని ముగించుకుని సూపర్ 8 లోకి అడుగు పెట్టేశారు. అండ్ సూపర్ 8 ని కూడా ముగించుకుని సెమీస్ లో అడుగుపెట్టి సెమీస్ లోంచి ఫైనల్ కి వెళ్ళి కప్పు తీసుకురావాలని కోరుకుంటూ టీమిండియాకి ఆల్ ద బెస్ట్.